హాయ్, నేను డాక్టర్ భార్గవ. యూరిక్ యాసిడ్ గురించి బయట చాలా రకాల అపోహలు మనం వింటూ ఉంటాం. యూరిక్ యాసిడ్ వల్ల కీళ్ళ నొప్పులు వచ్చాయని కానీ, యూరిక్ యాసిడ్ వల్ల భుజాల నొప్పులు వచ్చాయి, జాయింట్ పెయిన్స్ వస్తున్నాయని అట్లా రకరకాలుగా చెప్తూ ఉంటారు. అసలు ఇది ఎంతవరకు కరెక్ట్? యూరిక్ యాసిడ్కి అసలు జాయింట్ పెయిన్స్కి ఉన్న సంబంధం ఏంటి? యూరిక్ యాసిడ్ పెరగడానికి వచ్చే కారణాలు ఏంటి? తగ్గాలంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? వీటన్నిటికీ వస్తే, ఏదైనా యూరిక్ యాసిడ్ అందరిలో ఉంటుంది, కానీ 6.8 mg/dL అంతకంటే ఎక్కువ ఉంటే యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉంది అని చెప్తూ ఉంటాం. ఇది స్పెసిఫిక్గా మగవారికి ఆడవారికి సపరేట్గా తీసుకుంటే, మగవారికి 7 కంటే ఎక్కువ ఉంటే, ఆడవారికి 6 కంటే ఎక్కువ ఉంటే మనం యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉంది అని చెప్తూ ఉంటాం. కానీ ఆన్ అన్ యావరేజ్ 6.8 mg/dL అనేది మనం కట్ ఆఫ్ వాల్యూ కింద తీసుకుంటాం. అయితే ఈ యూరిక్ యాసిడ్ పెరగడానికి ముఖ్యంగా 2 కారణాలు. ఒకటి బాడీలో ఎక్కువ జనరేట్ అవడం, మరొకటి ఆల్రెడీ ఉన్న యూరిక్ యాసిడ్ మనం బయటకు వెళ్లకుండా లోపలే అక్యూములేట్ అయ్యి ఉండడం వలన, ఈ 2 కారణాల వలన యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగడం జరుగుతుంది. ఈ యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగడానికి ఏవైతే ఎక్కువ జనరేట్ అవ్వడం అని చెప్పుకున్నామో, దానికి వస్తే మనం తినే ఆహారం ఏదైతే ఉంటుందో అది ప్యూరిన్ రిచ్ సబ్స్టెన్సెస్ అంటాం. ఇటువంటి పదార్థాల వలన యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువ జనరేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి రెడ్ మీట్ కానీ, అంటే బీఫ్, పోర్క్, మటన్ ఇటువంటి పదార్థాలు తినే వాళ్ళలో యూరిక్ యాసిడ్ ఎక్కువ జనరేట్ అవుతూ ఉంటుంది. చాలామంది ఈ రెడ్ మీట్ తింటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతుంది కదా అని చెప్పి, సార్ మేము సీ ఫుడ్ తింటాము అని చెప్తూ ఉంటారు. క్యాజువల్గా సీ ఫుడ్ అంటే అందరం వాటర్లో పెరిగే ఫుడ్ అన్నింటినీ సీ ఫుడ్ అని చెప్పుకుంటూ ఉంటాం, లైక్ ఫిష్ అండ్ ప్రాన్స్ ఏదైనా కూడా. కానీ సముద్రంలో పెరిగే చేపలు కానీ, ప్రాన్స్ కానీ వాటిని తినడం వలన యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఇంకా ఎక్కువ పెరుగుతాయి కంపేర్డ్ టు మన చెరువుల్లో పెరిగిన చేపలు కానీ, రొయ్యలు కానీ వీటితో పోల్చుకుంటే. సో సీ ఫుడ్ అంటే ఫ్రెష్ వాటర్లో పెరిగిన వాటిని తినచ్చు, కానీ ఏదైనా సముద్రంలో పెరిగిన తినడం వలన ఇంకా యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది. అట్లానే డ్రింక్స్ పరంగా వస్తే, ఎక్కువ షుగర్ కంటెంట్ ఉన్న డ్రింక్స్ ఏవైనా కూడా బాడీలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువ జనరేట్ చేయొచ్చు, లైక్ ఫ్రూట్ డ్రింక్స్ కానీ, లైక్ కూల్ డ్రింక్స్ కానీ, ఫ్రూట్ జ్యూసెస్ కూడా ఫ్రూట్స్ తినడం వలన వాటిలో ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఈ ఫైబర్ కంటెంట్ వలన ఏం జరుగుతుందంటే, కార్బోహైడ్రేట్ ఏదైతే గ్లూకోజ్ కానీ, ఫ్రక్టోజ్ కానీ ఆ ఫ్రూట్స్లో ఉందో అది ఒకేసారి బాడీలోకి అబ్జార్బ్ అవ్వదు, స్లోగా రిలీజ్ అవుతూ ఉంటుంది. దానివలన బాడీలో గ్లూకోజ్ స్పైక్ రాదు. ఎప్పుడైతే స్పైక్ రాదో యూరిక్ యాసిడ్ లెవెల్స్ కూడా అంత ఎక్కువ పెరగవు. అదే ఫ్రూట్ జ్యూస్ ఎప్పుడైతే తాగుతారో వాటిలో ఈ ఫైబర్ కంటెంట్ అనేది మొత్తం తీసేయడం జరుగుతూ ఉంటుంది. దానివలన ఎక్కువ అబ్జార్ప్షన్ ఒకేసారి జరుగుతుంది. దానివల్ల గ్లూకోజ్ లెవెల్స్ స్పైక్ వస్తుంది అండ్ యూరిక్ యాసిడ్ లెవెల్స్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఇటువంటి సిచ్యువేషన్స్లో ఏదైనా హై సుక్రోజ్ కంటెంట్ ఉండే డ్రింక్స్, లైక్ ఫ్రూట్ జ్యూసెస్ కానీ, లేదంటే బయట మనం తాగే కూల్ డ్రింక్స్ కానీ, ఇటువంటి వాటి వలన కూడా బ్లడ్లో యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువ పెరగచ్చు. దానివల్ల ఫ్రూట్స్ ఎక్కువ కన్జ్యూమ్ చేయాలి, కానీ ఫ్రూట్ జ్యూస్లు ఎక్కువ తాగకూడదు. అట్లానే ఆల్కహాల్ కంటెంట్ వలన కూడా బాడీలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగచ్చు. దీనికోసం ఎక్కువ మంది ఆల్కహాల్ అంటే విస్కీ, బ్రాందీ వీటిలో ఆల్కహాల్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, సార్ మేము బీర్ తాగుతున్నాము అని చెప్తూ ఉంటారు. కానీ బీర్ వల్ల యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువ జనరేట్ అవుతూ ఉంటాయి బాడీలో, అండ్ యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది బీర్ వల్ల. ఇదొకటి. ఇవి కాకుండా డ్రగ్స్, మనం వాడే మందులు, కొన్ని రకాల బీపీకి సంబంధించిన మందులు కానీ, లేదు క్యాన్సర్ సంబంధించిన మందులు కానీ, వేరే థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ లైక్ సార్కాడోసిస్, అమైలాయిడోసిస్, ఇట్లా రకరకాల సిచ్యువేషన్స్లో కూడా యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగడం జరుగుతూ ఉంటాయి. ఈ మందుల పరంగా వస్తే, ఎకోస్ప్రిన్ టాబ్లెట్ ఏదైతే రక్తం పలచబడడం కోసం చాలామంది వాడుతూ ఉంటారు. ఈ టాబ్లెట్ కొంతమందిలో ఒక లెవెల్ ఆఫ్ డోస్లో వాడినప్పుడు బ్లడ్లో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెంచే అవకాశం ఉంటుంది. అందరికీ పెరగాలని లేదు, కానీ కొంతమందిలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగచ్చు. అట్లానే మనం బీపీకి సంబంధించిన మందులు డైయూరిటిక్స్ అంటాం, అంటే హైడ్రోక్లోరోథైజైడ్స్ అని, టెల్మా హెచ్ అని వాడుతూ ఉంటాం. ఇటువంటి రకమైన మందులు కానీ, బాడీలో వాటర్ ఎక్కువ ఉందని చెప్పి కాళ్ళ వాపులు లేదా కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, హార్ట్కి సంబంధించిన మందులు వాడేవాళ్ళు ఈ వాటర్ బయటికి వెళ్ళడం కోసం డైయూరిటిక్స్ అనేవి వాడుతూ ఉంటారు. ఈ మందులు వాడే వాళ్ళలో కూడా ఆ మందుల వలన యూరిక్ యాసిడ్ లెవెల్స్ కొంత పెరగచ్చు. టీబీకి సంబంధించిన మందుల వలన కూడా కొంత యూరిక్ యాసిడ్ లెవెల్స్ బాడీలో పెరిగే అవకాశం ఉంటుంది. ఇటువంటి సిచ్యువేషన్స్ కొన్ని క్యాన్సర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఎక్కువ సెల్స్ జనరేట్ అవుతూ ఉంటాయి. ఈ సెల్స్ ఎప్పుడైతే జనరేట్ అవుతూ ఉంటాయో అవి మళ్ళీ డ్యామేజ్ అయ్యి యూరిక్ యాసిడ్ లెవెల్స్ బాడీలో పెరుగుతూ ఉంటాయి. ఇట్లా వేరే కండిషన్స్ వలన కూడా యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి బాడీలో. ఇటువంటి కండిషన్స్ మనం తెలుసుకోవడం వలన, అంటే యూరిక్ యాసిడ్ లెవెల్ పెరిగింది కానీ అది ఎందువల్ల పెరిగింది అని తెలుసుకోవడం వలన మనం ప్రతిసారి ఆ యూరిక్ యాసిడ్ తగ్గించే మందులు వాడకుండా వేరే సోర్సెస్ ఏవైతే
ఉంటే వాటిని వాడుకోవడం జరుగుతూ ఉంటుంది. సపోజ్ బీపీ మందుల వల్ల యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగాయి, ఆ మందు తీసి వేరే సబ్స్టిట్యూట్ చేసుకోవడం కానీ అట్లా మనం మార్చుకుంటూ ఉంటే అన్నెసరీగా మనం యూరిక్ యాసిడ్ తగ్గించడానికి ఏవైతే ఫెబాక్సిస్టాటిన్ అని ఎలోకున్నారు అట్లా రకరకాల మందులు వాడుతూ ఉంటాము. ఈ మందులు వాడాల్సిన అవసరం తగ్గుతుంది. ఇది కాకుండా యూరిక్ యాసిడ్కి జాయింట్ పెయిన్స్ వస్తాయి అని చెప్పి ఒక కాన్సెప్ట్ బయట ఎక్కువ వినిపిస్తూ ఉంటుంది. దాదాపు 100 మంది పేషెంట్స్ యూరిక్ యాసిడ్ పెరిగిన వాళ్ళని చూస్తే దానిలో 7 నుంచి 10 మందికి మాత్రమే యూరిక్ యాసిడ్ వలన జాయింట్ పెయిన్స్ రావడం జరుగుతూ ఉంటుంది. దాదాపు 90% అంతకంటే ఎక్కువ మందికి యూరిక్ యాసిడ్ పెరిగినంత మాత్రాన జాయింట్ పెయిన్స్ రావాలి అని లేదు. అట్లానే ఎవరైతే యూరిక్ యాసిడ్ వలన జాయింట్స్ డ్యామేజ్ అయ్యి ఉన్నాయో వాళ్ళలో ఒక 100 మందిని మనం తీసుకుంటే ఆ 100 మందిలో 25% మందికి మాత్రమే బ్లడ్లో యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎలివేటెడ్ అంటే పెరిగినట్టు కనిపిస్తాయి. మిగతా 75% మందికి యూరిక్ యాసిడ్ లెవెల్స్ నార్మల్గానే ఉండొచ్చు. అంటే ఏదైనా ఒక జాయింట్ పెయిన్స్ యూరిక్ యాసిడ్ వలన వస్తుంది అని మనం చెప్పాలి అంటే దానికి బ్లడ్ టెస్ట్ తీసిన ఆ బ్లడ్ టెస్ట్లో పెరిగిన యూరిక్ యాసిడ్ లెవెల్స్ వలన జాయింట్ పెయిన్ వస్తుంది అని చెప్పడం అనేది అంత కరెక్ట్ కాదు. ఏదైనా స్టాండర్డ్గా మనకి యూరిక్ యాసిడ్ వలన ఒక జాయింట్ పెయిన్ వస్తుంది అని తెలియాలి అంటే ఆ జాయింట్ గుజ్జు లోపల ఏవైతే ఉంటుందో ఒక నీడిల్ పెట్టి దానిలోంచి క్రిస్టల్స్ బయటకు తీసి ఆ క్రిస్టల్స్ మైక్రోస్కోప్లో చూస్తే మోనోసోడియం యూరేట్ మోనోహైడ్రేట్ అంటాం. ఈ క్రిస్టల్స్ మనకి ఎప్పుడైతే కనిపిస్తాయో అప్పుడు అది యూరిక్ యాసిడ్ వల్ల డ్యామేజ్ అయిన జాయింట్ అని చెప్పగలమే తప్పితే ఏదైతే బ్లడ్ టెస్ట్ తీసి యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగింది, ఇప్పుడు యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగింది కాబట్టి మీ జాయింట్ పెయిన్స్ యూరిక్ యాసిడ్ వల్ల వచ్చిందని కానీ లేదా యూరిక్ యాసిడ్ లెవెల్స్ నార్మల్గానే ఉంది కాబట్టి మీకు యూరిక్ యాసిడ్ వల్ల కాదు అని చెప్పడం కానీ తప్పు. అది మాత్రం బయట ఎక్కువగా ఏంటంటే మోకాలు నొప్పులు వస్తున్నాయి అంటే యూరిక్ యాసిడ్ టెస్ట్ తీసి ఆ యూరిక్ యాసిడ్ లెవెల్స్ బాగానే కొంచెం పెరిగాయి కాబట్టి మీకు మోకాలు నొప్పులు యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగడం వల్ల వచ్చాయని చెప్తూ ఉంటారు. అది అంత కరెక్ట్ ప్రొసీజర్ కాదు. ఇది కాకుండా ఏదైనా కొన్ని టెంపరేచర్స్లో ఆ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ ఏవైతే ఫామ్ అయి ఉన్నాయో జాయింట్లో అవి కరుగుతాయి. దీన్ని అన్కోటింగ్ అంటాం. ఈ కరిగినప్పుడు ఆల్రెడీ ఆ జాయింట్ లోపల గుజ్జు ఆ కెమికల్ అండ్ ఈ కరిగిన కెమికల్ రెండు కలిసినప్పుడు వచ్చే రియాక్షన్ వలన ఈ జాయింట్ బాగా వాపు, నొప్పి, అంటుకుంటే భరించలేని నొప్పి రావడం, బాగా రెడ్గా ఉండడం, మంటగా ఉండడం ఇటువంటి లక్షణాలు కలుగుతూ ఉంటాయి ఆ కెమికల్ రియాక్షన్ వలన. యూరిక్ యాసిడ్ వలన మోస్ట్ కామన్గా వచ్చే జాయింట్ ఫస్ట్ మెటాటార్సోఫారింజియల్ జాయింట్ ఈజ్ ద మోస్ట్ కామన్లీ ఎఫెక్టెడ్ జాయింట్ అంటాం. అంటే కాలుకి సంబంధించి బొటన వేలు ఆ పాదం ఏదైతే జాయింట్ ఉంటుందో ఫస్ట్ జాయింట్ ఆ జాయింట్ అనేది ఎక్కువగా డ్యామేజ్ అవుతుంది. అది కూడా ఒక్కవైపు మాత్రమే డ్యామేజ్ అవుతుంది. దాదాపు 2 వైపులా వస్తాయని చాలామంది చెప్తూ ఉంటారు, కానీ ఏదైనా ఒకవైపు మాత్రం ఫస్ట్ డ్యామేజ్ అవుతుంది. తర్వాత రిపీటెడ్ అటాక్స్ జరిగినప్పుడు అప్పుడు ఫస్ట్ ఈ జాయింట్ నెక్స్ట్ మళ్ళీ వేరే జాయింట్ డ్యామేజ్ అవ్వచ్చు, ఆ తర్వాత వేరే జాయింట్ డ్యామేజ్ అవ్వచ్చు. అట్లా మారి 2 వైపులకి వచ్చే అవకాశం ఉందేమో కానీ ఫస్ట్ అటాక్ మోస్ట్లీ ఒక జాయింట్ మాత్రమే వస్తుంది. అంటే 2 మోకాళ్ళు నొప్పులు వస్తున్నాయి లేదా 2 నడుము భాగాల దగ్గర నొప్పి వస్తుంది లేదా నడుము నొప్పి వస్తుంది అని చెప్పి యూరిక్ యాసిడ్ లెవెల్స్కి రిలేషన్ పెడుతూ ఉంటారు, కానీ మోస్ట్లీ అట్లా జరగదు. యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగడం వల్ల ఎక్కువ శాతం మీ అరికాలుకు సంబంధించి బొటన వేలు అరికాలు జాయింట్ ఏదైతే ఉంటుందో ఆ జాయింట్ ఫస్ట్ డ్యామేజ్ అవుతుంది. అది బాగా వాపు వస్తుంది. దాని వలన ఎందుకు వస్తుంది అంటే క్రిస్టల్ ఫామ్ అవడం వలన కాదు, క్రిస్టల్ ఫామ్ అయ్యి అది కరుగుతుందో ఆ కరిగినప్పుడు జరిగే కెమికల్ రియాక్షన్ వల్ల అది వాపు, నొప్పి అంటాం. దీన్నే గౌట్ అంటూ ఉంటాం. ఈ గౌట్ అనేది బాగా ఎక్కువ కాలం ఉంటే దానికి క్రానిక్ గౌట్ కింద మారడం జరుగుతుంది. ఈ క్రానిక్ గౌట్ అనేది ఆ సిచ్యువేషన్లో అంటే ఎక్కువ రోజులు ఆల్రెడీ ఉంది కాబట్టి ఆ సిచ్యువేషన్లో కొన్నిసార్లు 2 వైపులా వచ్చే అవకాశం ఉంటుంది. లేదు కొన్ని రకాల మందులు వాడినప్పుడు ఇందాక ఏదైతే మనం డైయూరెటిక్స్ అని బాడీలో వాటర్ బయటికి పంపించే మందులు అన్నాం, అటువంటి కండిషన్స్లో 2 వైపులా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మోస్ట్లీ యూరిక్ యాసిడ్ వల్ల వచ్చే జాయింట్ పెయిన్స్ ఏవైనా కూడా ఒకవైపు మాత్రమే వస్తాయి స్టార్టింగ్లో, అంతేగాని 2 వైపులా రావడం అనేది చాలా రేట్. అది కూడా యాంకిల్స్, నీ అండ్ హిప్ అనేది సెకండ్ స్టెప్లో వచ్చేది. ఫస్ట్ స్టెప్లో మీ అరికాలకు సంబంధించిన జాయింట్స్ వస్తాయి, కానీ మోకాళ్ళ నొప్పులు రావడం అనేది కొంత సెకండ్ ఆప్షన్. ఇక ఫుడ్ పరంగా ఎటువంటి ఫుడ్ తీసుకుంటే మన బాడీలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ కంట్రోల్ చేసుకోగలము అనే దానికి వస్తే ఇందాక మనం అనుకున్నట్టు బాగా స్వీట్ కంటెంట్ ఎక్కువ ఉన్నావు కానీ, హై కార్బోహైడ్రేట్, హై షుగర్ కంటెంట్ ఉన్నావు కానీ, ఆల్కహాల్, రెడ్ మీట్, సీ ఫుడ్ అంటే సముద్రంలో పెరిగిన చేపలు కానీ, రొయ్యలు కానీ ఇటువంటి సబ్స్టెన్సెస్ మనం అవాయిడ్ చేయడం వలన కొంతవరకు యూరిక్ యాసిడ్ లెవెల్స్ కంట్రోల్ అవుతూ ఉంటాయి. ఇవి కాకుండా డైలీ యాక్టివిటీ, ఏదైనా
వారానికి 5 రోజులు రోజుకి అరగంట చొప్పున మనం చేసే ఫిజికల్ యాక్టివిటీ కానీ, వెయిట్ రెడ్యూస్ చేసుకోవడం అంటే నెలకి 2 కిలోల చొప్పున బరువు తగ్గించుకుంటూ వస్తే మ్యాక్సిమం మందులు వాడే అవసరం లేకుండా మనకి యూరిక్ యాసిడ్ కంట్రోల్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇది కుదరకపోతే నెక్స్ట్ లెవెల్లో మందులు వాడాలే కానీ దాదాపు యూరిక్ యాసిడ్ పెరిగింది కదా అందరికీ మందులు రాయడం అనేది అంత కరెక్ట్ ఆప్షన్ కాదు. ఏదైతే మనం జాయింట్ పెయిన్స్ అనుకుంటున్నామో ఆ జాయింట్ పెయిన్స్ కూడా ఫస్ట్ నొప్పి తగ్గించాలి, దాని తర్వాత మనం యూరిక్ యాసిడ్ లెవెల్స్ తగ్గించాలి తప్పితే వచ్చిన ఫస్ట్ అటెంప్ట్లోనే యూరిక్ యాసిడ్ లెవెల్స్ తగ్గించినప్పుడు ఆల్రెడీ ఏవైతే క్రిస్టల్స్ అక్కడక్కడ ఫామ్ అయి ఉంటాయో ఆ క్రిస్టల్స్ కరిగి ఒకేసారి మొత్తం ఫ్లేర్ అప్ అయ్యి అప్పటి వరకు ఒక జాయింట్ నొప్పి ఉన్నది ఈసారి 4-5 జాయింట్లు ఒకేసారి నొప్పి బయటపడవచ్చు. సో తొందరపడి యూరిక్ యాసిడ్ ఒకేసారి తగ్గించాలి మందుల ద్వారా అనుకున్నప్పుడు కొన్ని ప్రమాదాల్లోకి వెళ్ళే అవకాశం కూడా కొంత ఉండొచ్చు. ఇలా జాగ్రత్త పడితే మనకి యూరిక్ యాసిడ్ అనేది కొంతవరకు మందులు లేకుండా మనం ఫుడ్ లైఫ్ స్టైల్ అంటే మనం చేసే ఎక్సర్సైజ్ కానీ వెయిట్ రిడక్షన్ టెక్నిక్స్ వల్ల కానీ యూరిక్ యాసిడ్ కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ యూరిక్ యాసిడ్ వల్ల జాయింట్ పెయిన్స్ వస్తుందని మనం ఏదైతే బయట ఎక్కువగా వింటున్నామో అది తొందరపడి ఆ కంక్లూజన్కి వెళ్ళడం అనేది అంత కరెక్ట్ కాదు. ఎందుకంటే బ్లడ్లో యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి మీ జాయింట్స్ డ్యామేజ్కి అంత డైరెక్ట్గా కొరిలేట్ అవ్వవు. కొంతమందిలో యూరిక్ యాసిడ్ నార్మల్ ఉన్నా కూడా జాయింట్ డ్యామేజ్ అవ్వచ్చు, యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగినా కూడా దానివల్ల జాయింట్ డ్యామేజ్ కాకపోవచ్చు. సో అందుకని అంత కరెక్ట్ రిలేషన్ బ్లడ్లో యూరిక్ యాసిడ్కి మీ జాయింట్స్ డ్యామేజ్కి ఉండదు అని కూడా గుర్తుపెట్టుకోవాలి.